హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ డేటా ఎక్స్ప్రెస్ స్టడీస్. ఒక్క 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ మీ ఫ్యూచర్ మారిపోతుంది. వీడియోని స్కిప్ చేసే ముందు నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీ పేరెంట్స్ 10 lakhs సేవ్ చేసి మీకు ఇవ్వరు, కానీ 10 lakhs వాల్యూ ఉన్న ఫ్యూచర్ని మీకు క్రియేట్ చేయడానికి ఇయర్స్ కష్టపడతారు. మరి మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే కాలేజ్ని 10 minutes రీసెర్చ్ లేకుండా ఎలా సెలెక్ట్ చేస్తారు? థింక్ వన్స్. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీ లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ని అవాయిడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎంసెట్ రిజల్ట్ వచ్చింది, ఈసెట్ రిజల్ట్ వచ్చింది, డిగ్రీ కంప్లీట్ అయ్యింది, డిప్లొమా కంప్లీట్ అయ్యింది, ఇంట్లో ఒకటే డిస్కషన్, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి. అమ్మ అడుగుతుంది, నాన్న బడ్జెట్ ఎంత? ఫ్రెండ్స్ అంటారు, రా మామ కాలేజ్ జాయిన్ అవ్వు అని. కాలేజ్ ఏజెంట్స్ అంటారు, సార్ లాస్ట్ 2 సీట్స్ ఉన్నాయి అని. అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, నెంబర్ 1 కాలేజ్ అని. ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్, వాట్సాప్లో ఒక మెసేజ్, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. లాస్ట్కి స్టూడెంట్కి ఏం అర్థం కాదు. ఇమాజిన్ ఒక సిచ్యువేషన్, మీ ఫ్రెండ్స్ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాడు, మీరు కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ మంత్ అంతా బాగానే ఉంటుంది. సెకండ్ మంత్ రియాలిటీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాకల్టీ ఎక్స్పెక్టెడ్గా లాగా ఉండరు, ల్యాబ్స్ ఇన్కంప్లీట్, ప్లేస్మెంట్ గురించి క్లారిటీ లేదు, హిడెన్ ఫీజ్ స్టార్ట్, హాస్టల్ ఇష్యూస్, ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్. అప్పుడు ఫస్ట్ టైం అనిపిస్తుంది, జాయిన్ అవ్వకముందే కొంచెం రీసెర్చ్ చేసి ఉంటే బాగుండేది అని. కానీ అడ్మిషన్ వన్స్ కన్ఫర్మ్ అయ్యాక రిటర్న్ బటన్ ఉండదు కదా. ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీ అమ్మ, మీ నాన్న మార్నింగ్ నుండి నైట్ వరకు కష్టపడి ఎందుకు? మీకోసమేగా, మీ ఎడ్యుకేషన్ కోసమేగా, మీ ఫ్యూచర్ కోసమేగా. ఒక్క అడ్మిషన్ ఫీ కట్టడానికి చాలా ఫ్యామిలీస్ లోన్ తీసుకుంటారు, గోల్డ్ని కుదబెడతారు, సేవింగ్స్ మొత్తం యూజ్ చేస్తారు. ఒక్క డెసిషన్ వల్ల వాళ్ళకి అన్నెసెసరీ బర్డెన్ పడుతుంది. అందుకే డెసిషన్ హర్రీలో కాకుండా ఇన్ఫర్మేషన్తో ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మా గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. మా దగ్గర మ్యాజిక్ లేదు, ఫాల్స్ ప్రామిసెస్ లేవు, కాలేజ్ ఫోర్స్ చేయం. మీ ర్యాంక్, మీ బడ్జెట్, మీ లొకేషన్, మీ ఇంట్రెస్ట్, మీ ఫ్యూచర్ ప్లాన్స్, వీటిని అన్నిటినీ కన్సిడర్ చేసి అవైలబుల్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కాలేజెస్ని కంపేర్ చేస్తాం, మీ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, స్కాలర్షిప్స్ ఉంటే చెప్తాం, డాక్యుమెంట్ లిస్ట్ ఇస్తాం, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేనేజ్మెంట్ కోటా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కన్వేయర్ గైడెన్స్ ఇస్తాం, స్టెప్ బై స్టెప్ సపోర్ట్ ఇస్తాం. ఇదంతా మేము మీ దగ్గర నుంచి ఎలాంటి సింగిల్ రూపాయి కూడా తీసుకోకుండా ఇవన్నీ ఆఫర్ చేస్తాం. గూగుల్ ఓపెన్ చేస్తే 100 వెబ్సైట్స్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే 1000 ఒపీనియన్స్. ఫ్రెండ్స్ ఒక మాట, రిలేటివ్స్ ఇంకో మాట, కాలేజ్ రిప్రజెంటేటివ్ ఇంకో మాట, ఫైనల్గా స్టూడెంట్ కన్ఫ్యూజ్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికితే కరెక్ట్ డెసిషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎవ్రీ అడ్మిషన్ సీజన్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. క్వశ్చన్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అన్నా నా ర్యాంక్కి ఛాన్స్ ఉందా, డొనేషన్ ఉంటుందా, స్కాలర్షిప్స్ వస్తుందా, హాస్టల్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, ఏ బ్రాంచ్ ఫ్యూచర్ బెటర్. ఎగ్జాక్ట్లీ ఈ డౌట్స్ క్లియర్ చేయడానికే గైడెన్స్ ఇంపార్టెంట్. అడ్మిషన్స్ అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాసెస్ కాదు. ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి, ఆప్షన్స్ తెలియాలి, డెడ్లైన్స్ మిస్ అవ్వకూడదు. లాస్ట్ మినిట్లో అందరికీ టెన్షన్ ఉంటుంది, కానీ ముందే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. పేరెంట్స్కి ఒక స్మాల్ రిక్వెస్ట్, కాలేజ్ బిల్డింగ్ చూసి డెసిషన్ తీసుకోకండి, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ చూసి నమ్మకండి. క్వశ్చన్స్ అడగండి, ప్లేస్మెంట్ గురించి తెలుసుకోండి, ఫీ డీటెయిల్స్ క్లారిటీగా తెలుసుకోండి, స్కాలర్షిప్స్ వెరిఫై చేయండి, మీ మీ చైల్డ్కి సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉందో లేదో చూడండి. ఇన్ఫర్మేషన్తో డెసిషన్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, లైఫ్లో చాలా డెసిషన్స్ ఉంటాయి. ఫోన్ మార్చవచ్చు, బైక్ మార్చవచ్చు, హౌస్ మార్చవచ్చు, కానీ కాలేజ్ లైఫ్లో ఫస్ట్ డెసిషన్ మీ కెరియర్ డైరెక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక్క కరెక్ట్ డెసిషన్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, స్కిల్స్ ఇస్తుంది, ఆపర్చునిటీస్ ఇస్తుంది, నెట్వర్క్ ఇస్తుంది, కెరియర్ బిల్డ్ చేస్తుంది.
సో మీరు ఎంసెట్ స్టూడెంట్ అయినా, ఈసెట్ స్టూడెంట్ అయినా, డిప్లొమా అయినా, డిగ్రీ అయినా, అడ్మిషన్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటాం, అవైలబుల్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, పేరెంట్స్కి కూడా క్లారిటీ ఇస్తాం. డెసిషన్ మీరే, కానీ డెసిషన్ తీసుకునే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి. కాల్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి, మీ ఆప్షన్స్ కంపేర్ చేసుకోండి, మీ ఫ్యూచర్ని కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయండి. రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ గైడెన్స్, రైట్ డెసిషన్, బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.